నమస్తే బ్రో. నమస్తే అన్న. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అంటే ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అయిపోయింది, టీడీపీ అలయన్స్. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎలా పరిపాలిస్తుంది అనుకుంటున్నారు మీరు? చాలా చక్కగా అనిపిస్తుంది నిజంగా. ఒక రామరాజ్యంలో ఉన్న ఫీలింగ్ అది కలిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా కలిగింది. సో స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి కొద్దిగా అంతా మరి పథకాలను రీచ్ కాలేకపోయినప్పుడు కూడా స్టార్టింగ్ అయితే చాలా కొత్తగా అనిపించింది. మీరు చూడన్న ప్రతి పరిపాలన ఏదైతే రిషికొండ నువ్వు ఏదైతే కట్టి ప్రజా ఇట్లా మొత్తం దాచిపెట్టినట్లు ఉండే అట్లాంటి పథకాన్ని కూడా ప్రజలకు అనిపించినట్లు చేయటాలు కానీ, సిమెంట్ ఈరోజు రిలీజ్ చేశారు, ఉష్క ప్రజలకు ఉచితంగా ఇస్తామని ఒక మాట రిలీజ్ చెప్పారు. అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఫ్రీ బస్సులు అన్నారు, లైక్ గ్యాస్ సిలిండర్ అన్నారు. సో ముందు ముందు మంచి మంచి పథకాలు వస్తాయని అనుకుంటున్నా. ఈ 1 మంత్ అయితే అసలు ఇంత తొందరగా అయిపోయిందా అనిపించాను నాకు నిజంగా. పవన్ కళ్యాణ్ 1 మంత్ డిప్యూటీ సీఎం అసలు ఇంత తొందరగా అయిపోయింది నాకు షాక్ అయినా నిజంగా. కానీ చాలా బాగా అనిపించాను నిజంగా. మరి ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తున్నారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు? మీరు చూసండి మొన్న పిఠాపురం వెళ్ళాడు. పిఠాపురంకి వెళ్ళి అక్కడ చాలా ఏదైతే మొన్న ఫస్ట్ టైం కూడా అదే చేశాడు. సో వ్యవసాయ లైక్ ఊర్లో ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటిలో మీద వ్యవసాయం చేసి వ్యవసాయ పైన సంతకాలు పెట్టాడు. సో ఏదైతే రోడ్డు గుంతలు ఉన్నాయి వాటిని చూపించడం పని స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో అట్ ద సేమ్ టైం విద్య గురించి కూడా చాలా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. సో మంచిగా పని అయితే బాగా చేస్తున్నాను అనుకుంటున్నాం. ఓకే బ్రో, ఇంకా నెక్స్ట్ 5 yearsలో సింగపూర్ని చేస్తామన్నారు కదా, మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అదేవిధంగా రాజధాని సింగపూర్గా మార్చే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? 100% మీరు చూడండి అన్న, సింగపూర్ కాకపోయినా 100% ఇప్పుడు హైదరాబాద్ చూసామన్న. హైదరాబాద్ చూస్తుంటే చాలా అసలు గచ్చిబౌలి చూస్తుంటే ఇది అమెరికా ఫీలింగ్ వచ్చింది. సో దీన్ని నువ్వు అవునని కానీ హైదరాబాద్ చేసింది ఎవరైనా చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో నిజంగా ఏదైతే రాజధాని అమరావతి ఉందో, అమరావతి అసలు మన అంతు చిక్కని రోజుల్లోకి వెళ్ళిపోతాం మనం నిజంగా. సో మీరు చూడన్న అసలు గడ్డీలు మొలిచిన దాన్ని కూడా నిజంగా కొత్తగా స్టార్ట్ చేసి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడేసి కొత్తగా ప్లాన్ చేస్తారు. 100% నా చంద్రన్న రాజ్యంలో మంచి రాజ్యం ఉంటుంది, మంచి రాజధాని మనకు వస్తుంది. అట్ ద సేమ్ టైం మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. మెయిన్గా అయితే అమ్మాయిలకైతే మంచి లైఫ్ ఉంటుందని కోరుకుంటున్నాను. కంపెనీస్ అవన్నీ తీసుకొస్తామన్నారు కదా, నిజంగా వచ్చే ఛాన్స్ ఉందనుకుంటున్నాను. చూడన్నా ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నాను. నేను చెడ్డ వేసుకునే టైంలోనే చంద్రబాబు నాయుడు బరాక్ ఒబామాని మన ఇండియాకి తీసుకొచ్చిన వ్యక్తి. సో తన చిటికల పని అన్న, చంద్రబాబు నాయుడు కూడా చిటికల పని అది. 100% పెద్ద పెద్ద కంపెనీ తీసుకొచ్చి సత్తా దమ్మున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సింగపూర్ అయ్యే ఛాన్స్ అయితే ఈజీగా కనిపిస్తుంది. మరొక సింగపూర్ మరొక స్విట్జర్లాండ్ లాగా అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ అనిపిస్తుంది అన్న. 100% చెప్తున్నాను. తనకు ఉన్నంత మెచ్యూరిటీ, తనకు ఉన్నంత తెలివి, తనకున్నంత పొలిటికల్ నాలెడ్జ్ ఇంకొకరికి లేదు. తన ఆధ్వర్యంలో వాళ్ళంతా ఎత్తుకుంటే వాళ్ళకి తోడుగా మన సునామీ పవన్ కళ్యాణ్ మొన్న నరేంద్ర మోడీకి మాడేపడి ఏ పవన్ అయ్యా ఏ సునామీ అని ఆంధీ ఆయన. నిజంగా 100% వాళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి రామరాజ్యం రాబోతుందని అనుకుంటున్నా. చూడన్న చాలా మంది అసలు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఓనంటే భయపడారన్న. లైక్ బీటెక్ లిమిటెక్ చేసి చూడ హైదరాబాద్లో పిజ్జా డెలివరీ సిగ్గు డెలివరీ. ఇప్పుడు చాలా మా ఫ్రెండ్స్ కూడా ఎక్కడ ఉంటున్నా అంటే నేను ఇంటికి వెళ్ళిపోయినా నేను ఎక్కడ నువ్వంటే పిఠాపురం తాలూకా అని చెప్పుకుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో మంచిగా మూవీస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ